మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరటంతో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి కూడా దర్శి ఎమ్మెల్యే అయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించేలా కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి కూడా విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆది నుంచి కూడా బూచేపల్లి ఫ్యామిలీ వైసీపీని జగన్మోహన్ రెడ్డికి ఫ్యామిలీకి కూడా వాళ్ళు విధేయులుగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అధికారం కోల్పోవటం, అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లాలో మాత్రమే 2 సీట్లు రావటం జరిగింది. సో గతంలో పోటీ చేసినటువంటి 2024లో ఆయన నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మొహం చాటేయడంతో తప్పని పరిస్థితుల్లో దర్శి ఎమ్మెల్యేకు ఈ పదవి కేటాయించాలా కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో కూడా అధికారికంగా కూడా బూచేపల్లికి జిల్లా అధ్యక్ష పదవి కేటాయించేలాగా కూడా వైసీపీ చర్యలు తీసుకుంటుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్గా కూడా వారి తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మ కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకే ఇంట్లో ఇన్ని పదవులా అనే కొంత అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా బూచేపల్లి ఆర్థికంగా కూడా ఎవరన్నా పార్టీ కార్యకర్తలకు ఇబ్బందికర పరిస్థితులు కనుక వస్తే బూచేపల్లి అండగా ఉంటాడని కూడా జగన్మోహన్ రెడ్డి గాఢంగా విశ్వసిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవటం ముఖ్యం కాబట్టి ఆ వైపుగా కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.